రికమెండేషన్ మీకు ఇస్తున్నాను. సో మనకున్న ఫ్రీ టైంలో మనం వర్క్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. పార్ట్ టైం, ఫుల్ టైం మనం చేసుకోవచ్చు. 21st సెంచరీ బిజినెస్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు, డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. సో ఇక్కడ బాస్ ఉండరు, జస్ట్ మనం ఓన్ బిజినెస్ ఓనర్గా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుందాం, డబ్బు సంపాదించే వాళ్ళు 4 కేటగిరీలో ఉంటారండి: ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇన్వెస్టర్స్, బిజినెస్ ఓనర్స్. సో ఇందులో మనం తెలుసుకోవాల్సిన టాపిక్ బిజినెస్ ఓనర్స్ అనమాట. ఎంప్లాయీ అంటే మనకు తెలిసిందే, జాబ్ చేస్తాం, ప్రతి నెల ఇంత శాలరీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి హార్డ్ వర్క్ ఉంటుంది, సెక్యూరిటీ ఉండదు, టైం ఉండదు, యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే సంపాదించవచ్చు, ఇన్సఫిషియెంట్ ఫండ్స్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇది. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్ చూసుకుంటే, డబ్బు కోసం వీళ్ళు పనిచేయరు, డబ్బే వీళ్ళ కోసం పనిచేస్తుంది. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఓనర్స్. వీళ్ళందరూ కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ట్రెడిషనల్ సిస్టమ్కి డైరెక్ట్ సిస్టమ్కి తేడా ఏంటంటే, ట్రెడిషనల్ సిస్టంలో కంపెనీ టు కస్టమర్కి మధ్యలో స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేల్ రిటైలర్స్ వీళ్ళందరూ ఉంటారు. టీవీలో యాడ్ పబ్లిసిటీ ఇవన్నీ ఉంటుంది. బట్ డైరెక్ట్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే, మధ్యలో ఎవరు ఉండరండి, కేవలం కంపెనీ కస్టమర్ మాత్రమే ఉంటారు. ఎవరైతే కస్టమర్ ప్రొడక్ట్స్ వాడి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాడిని బిజినెస్ ఓనర్స్ అంటారు. అలాగే ప్రతి ఒక్క మనిషి లైఫ్లో మనకు ఉండాల్సిన డ్రీమ్స్ ఏంటంటే, డ్రీమ్ హౌస్, డ్రీమ్ కారు, డ్రీమ్ ఫారెన్ ట్రిప్స్, మంచి ఎడ్యుకేషన్, చారిటీ, టైం ఫ్రీడమ్ ఇవన్నీ కావాలి. కానీ మనకున్న అవకాశాలు, మనకున్న జాబ్ ఆపర్చునిటీస్లో మనకి ఇవన్నీ కుదరవు. సో ఇవన్నీ రీచ్ అవ్వాలి అంటే మనకి మంచి ఒక ఆపర్చునిటీ కావాలి. కానీ మనం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కాంప్రమైజ్ లైఫ్ని మనం లీడ్ చేస్తూ ఉంటాం. సరైన ఇల్లు కానీ, మంచి ఎడ్యుకేషన్ కానీ, మంచి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కానీ ఏమీ ఉండవు. సో ఇవన్నిటి కోసం మనం సంపాదించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన సర్వైవబుల్ ఇన్కమ్ అనేది ప్రతి సంవత్సరం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ప్రైస్ కానీ, గోల్డ్ ప్రైస్ కానీ, వెజిటబుల్ ప్రైస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, ఇన్కమ్ కానీ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కానీ మన ఇన్కమ్ పెరగట్లేదు. సో ఇప్పుడు ఇవన్నీ పెరుగుతూ మన ఇన్కమ్ కానీ పెరగకపోతే చాలా అబ్స్టికల్స్, చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో వీటి కోసం మనం మంచి ఆపర్చునిటీ తీసుకోబోతున్నామండి. సో మన ఖర్చులు ఎలా ఉన్నాయి స్లైడ్లో చూడొచ్చు. మన శాలరీ ఎంత ఉంది, మన ఖర్చులు ఎలా ఉన్నాయి. సో ప్రతి నెల ఏదో ఒక ఇబ్బంది ఇక్కడ మనం చూడొచ్చు. ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ చూసిన తర్వాత డెఫినెట్గా నేను ఈ స్లైడ్ చూసిన తర్వాత ఒక సెకండరీ ఇన్కమ్, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఒక ఇన్కమ్ మీద డిపెండ్ అయితే లైఫ్ చాలా ఇబ్బంది అయిపోతుంది అనే విషయం ఈ స్లైడ్ చూసాక తెలుసుకున్నాను. ఏంటి అంటే 1980లో ఒక 10 రూపీస్ వస్తే సరిపోయేదంటే, 1990లో 100 రూపీస్, 2000లో 1000 రూపీస్, 2010కి 10,000 రూపీస్. అంటే 2000 నుంచి 2010కి 10 ఇయర్స్ గ్యాప్లో 10 టైమ్స్ ఇన్కమ్ అనేది పెరిగిందండి. అంటే సర్వైవబుల్ ఇన్కమ్ అనేది పెరిగింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది. సో 2020కి ఎంత ఉండబోతుంది? ఇక్కడ 10 టైమ్స్ పెరిగింది కాబట్టి ఇక్కడ 10 టైమ్స్ అనుకోవచ్చా లేదా? అంటే ఇంచుమించుగా 1 lakh. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనం ₹1,00,000 సంపాదించకపోతే మనకున్న నిత్యావసర వస్తువుల ఖర్చులు కానీ, లేకపోతే ధరలు కానీ, వీటన్నింటినీ మనం కాంపిటీట్ చేయాలి అంటే, బీట్అవుట్ చేయాలంటే మన ఇన్కమ్ అనేది పెరగాలి. కానీ ఇప్పుడున్న మన జాబ్ వల్ల కానీ, మనం వచ్చే సెల్ఫ్ ఎంప్లాయిడ్ వల్ల కానీ మనకి ఇన్కమ్ పెరుగుతుందా అంటే లేదనే చెప్పుకోవాలి. సో దానికి మనం ఏం చేయాలి? ఓకే, ఒక మంచి ఆపర్చునిటీ, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకొని ఒక మంచి ఆపర్చునిటీ మనం టేకప్ చేసి దాని ద్వారా మన ఇన్కమ్ని జనరేట్ చేయగలిగితే డెఫినెట్గా మనకు కావాల్సిన డ్రీమ్స్, గోల్స్ మనం రీచ్ అవ్వచ్చు. ఓకే. సో ఈయన మిస్టర్ వారెన్ బఫెట్ అండి. ఈయన ఏం చెప్తున్నానంటే, నిద్రలో కూడా సంపాదించే మార్గం మీకు తెలియకపోతే జీవితాంతం పనిచేస్తూనే ఉండాలి. అవునా కదా? మనకు తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఒక ఆపర్చునిటీ చెప్పారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం వినాలి. విన్న తర్వాత ఇది మనకు ఉపయోగపడితే మనం ట్రై చేయాలి. ఎందువల్లంటే ఇది మీకోసం కాదండి. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే, నాకు టైం లేదు అంటారండి. సో టైం ఎందుకు ఉండదండి? టైం ఉంటుంది. మనం ఆ టైంని మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందువల్లంటే 8 గంటలు పనిచేసి నెలకు 10,000 సంపాదించే బదులు రోజుకి 2 గంటలు అడిషనల్గా టైం పెట్టి 50,000 సంపాదించండి. అలాంటి ఆపర్చునిటీ మన దగ్గర ఉంది. సో మనకు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ విధంగా చేయాలి. దీనికి ఒక ప్రాపర్ ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది. నా ట్రైనింగ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు కానీ ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా మనీ సంపాదించడం చాలా ఈజీ అండి. మనం అది చాలా కష్టం అనుకుంటాం, కానీ డబ్బు చాలా ఈజీ. చాలామంది ఏం చెప్తారంటే, కష్టపడితే డబ్బు సంపాదించలేమండి. చాలా సింపుల్ వేలో మనం డబ్బులు సంపాదించాలి. సో ఇక్కడ మనం చూడవచ్చు ఎలా డబ్బులు సంపాదించాల్సి అడిగితే, మీరు ఇంట్లో వాడుకునే వస్తువులు ఉంటాయి కదా, నిత్యావసర వస్తువులు ప్రతి నెల మనం కొంటాం కదా, షాప్కి వెళ్ళి సోపులు, పేస్టులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, ఇవి బయట షాప్లో కొనుక్కునే బదులు మన షాప్లో కొనుక్కుంటే చాలు, మన డబ్బులు వస్తాయి. మన దగ్గర పేస్ట్ వాడితే మీకు ఆరోగ్యం వస్తుందండి. ఇదే పేస్ట్ వాడమని చెప్తే డబ్బులు వస్తాయండి. సింపుల్ అండి. ఏం చెప్పాను?
మన షాప్లో కొనుక్కున్న ప్రొడక్ట్స్ మీరు వాడితే మీకు ఆరోగ్యం వస్తుంది, ఇది వాడుకోమని చెప్తే మీకు డబ్బులు వస్తుందండి. సింపుల్, అంత సింపుల్ బిజినెస్. సింపుల్ ఏంటంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ద నెంబర్ 1 కంపెనీ వెస్టేజ్ అండి. సార్ నేను ఇది టేక్ మై వర్డ్స్, నేను చెప్తున్నాను, వెస్టేజ్ అన్న కంపెనీ ఇండియాలో ద బెస్ట్ కంపెనీ అండి, ద నెంబర్ 1 కంపెనీ. ఈరోజు వరకు ఇండియాలో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినాయండి, అవన్నీ కూడా ఫారెన్ నుంచి మన ఇండియాకి వచ్చినాయి. కానీ ఫస్ట్ టైం ఇండియా నుంచి ఫారెన్కి వెళ్ళిన ఫస్ట్ కంపెనీ మన వెస్టేజ్ అండి. సుమారుగా 8 దేశాల్లో ఉంది మన కంపెనీ. ఓకే, సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంపెనీ. సంవత్సరానికి 3,500 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది సార్. ప్రపంచంలో 30th పొజిషన్లో ఉందండి. 2 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 2004లో మొదలుపెట్టారండి ఈ కంపెనీని. ఈ కంపెనీ డైరెక్టర్స్ మిస్టర్ గౌతమ్ బాలి, కన్వర్బీర్ సింగ్, దీపక్ సూద్, వీళ్ళు ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు. ఫెంటాస్టిక్ కంపెనీ. ఈ కంపెనీలో గ్రో అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి. లగ్జరీ కార్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సొంత ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారండి. ఓకే, నెక్స్ట్ ఈ కంపెనీలో జాయిన్ అవ్వటం వల్ల మనకు వచ్చే ఇన్కమ్స్ ఎలా ఉంటే 7 ways ఆఫ్ ఇన్కమ్స్ వస్తాయి. రిటైల్ ప్రాఫిట్, మనం షాప్ మార్చుకోవడం ద్వారా మనకి 10-20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మనం కొనుక్కున్న వస్తువుల మీద మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ 5-20% క్యాష్ బ్యాక్ వెనక్కి వస్తుంది. అలాగే డైరెక్టర్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 15%, ట్రావెల్ ఫండ్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ 3%. ఇవన్నీ కూడా కంపెనీ టర్న్ ఓవర్ నుంచి పే చేస్తుందండి. సో ఇంతకుముందు అనుకున్నాం మనం, ప్రతి మనిషికి కలలు కోరికలు ఉంటాయి, ఉండవా? సొంత ఇల్లు, సొంతంగా కారు, సొంతంగా లైఫ్ స్టైల్, మంచి బ్యాంక్ బ్యాలెన్స్. సో అవన్నీ కూడా మన కంపెనీలో ఉన్నాయండి. సింపుల్ సార్, మీరు డెసిషన్ తీసుకొని మీరు స్టార్ట్ చేస్తే చాలండి. ఇక్కడ మనం పెట్టాల్సింది టైం మాత్రమే, మీ ఇన్వెస్ట్మెంట్ కాదు. డబ్బు అనేది అవసరం లేదండి, రైట్? సో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇంపార్టెంట్? సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేసరికి మనకి చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఇంపార్టెంట్, మనీ ఇంపార్టెంట్, టైం ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఇంపార్టెంట్ అండి. సో జాబ్లో చూసుకుంటే 50-50, మనీ 50-50, అలాగే సెక్యూరిటీ ఉండదండి. అదే బిజినెస్ చూసుకుంటే హెల్త్ 50-50 ఉంటుంది, మనీ 50-50 ఉంటుంది, టైం ఉండదు, సెక్యూరిటీ అంతకన్నా ఉండదు. ప్రొఫెషన్ లైక్ డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ చూసుకుంటే వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ టైం ఉండదు, సెక్యూరిటీ అంతకన్నా ఉండదు. నెట్వర్క్ మార్కెటింగ్ వెస్టేజ్. సో మనకి హెల్త్ 100% ఉంటుందండి. ఎందువల్లంటే చెప్పాను కదా, ఈ షాపులో కొనుక్కున్న వస్తువులు మీరు వాడుకుంటే మీకు ఆరోగ్యం వస్తుంది, 10 మంది చెప్తే మీకు డబ్బులు వస్తాయి. అలాగే మంచిగా మనీ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుందండి, పార్ట్ టైం ఫుల్ టైం చేసుకోవచ్చు, ఫుల్ 100% సెక్యూరిటీ అండి. ఇది జనరేషన్స్ టుగెదర్ ప్లాన్ అనమాట. రేపు పొద్దున్న మీకు ఏదైనా జరిగినా మీ ఐడి మీ పేరెంట్స్కి, మీ నామినీ ట్రాన్స్ఫర్ అవుతుంది, మీకు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో దానికన్నా డబుల్ ఇన్కమ్ మీకు సంపాదించుకోవచ్చు అండి. ఎందుకండి చేయాలి? ఇది టైం ఫ్రీడమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైం ఫ్రీడమ్ లేకపోతే ఈ రోజున మనం ఎంత సంపాదించినా వేస్ట్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రాజెక్ట్లో మనం పెట్టుకొని చేయాలండి. నెలకి రోజుకి 2 గంటలు టైం పెట్టుకుంటే సో మంచి ఫార్చ్యూన్ వెల్త్ని క్రియేట్ చేయొచ్చండి. అంటే ఎలా చేయాలి అంటే సింపుల్ చెప్తాను సార్. మీరు ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ నుంచి వచ్చే శాలరీ ఇన్కమ్ని ఈ బిజినెస్ నుంచి మనం మ్యాచ్ చేయాలండి. ఫస్ట్ మనం చేయాల్సింది అది. సో దానికి ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర, మంచిగా ట్రైనింగ్స్ ఉన్నాయి, సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుందండి. సింపుల్ సార్, ఇది 5 years మనం ఒక డెడికేటెడ్గా, కమిటెడ్గా మనం కానీ వర్క్ చేయగలిగితే ఇట్స్ ఈజీ అండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకి వర్క్ ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది. సెకండ్ ఇయర్ వర్క్ అనేది 70%, 30% ఇన్కమ్ ఉంటుంది. థర్డ్ ఇయర్ 50-50 ఉంటుందండి, ఇన్కమ్ వర్క్ ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇయర్ 30% వర్క్ ఉంటుంది, 70% ఇన్కమ్ ఉంటుంది. ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి 10% వర్క్ ఉంటుంది, 90% ఇన్కమ్ ఉంటుందండి. సింపుల్, వెరీ సింపుల్. ఓకే, మైసెల్ఫ్ ఎస్ఎస్ చక్రవర్తి. నా ఫోన్ నెంబర్ 6301283950. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి, డ్రీమ్ బిల్డర్స్ అకాడమీ. ఇంకా ఫర్దర్గా కంపెనీ ప్లాన్, ప్రొడక్ట్స్ గురించి మీకు చెప్తాను. సో నాకు ఈ వీడియో చూసిన వెంటనే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీతోని. డెఫినెట్గా మనం కలిసి టీం వర్క్ చేద్దాం, మంచిగా గ్రో అవుదాం. సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది మిస్ చేసుకుంటే నేను ఏమనుకుంటానంటే ఒక మంచి ఆపర్చునిటీని మీరు వదులుకున్నట్టు, మీ కలల్ని, కోరికల్ని మీరు కాంప్రమైజ్ చేసుకున్నట్టు అనమాట. ఓకే, అలాంటి పని మీరు చేయొద్దండి. వెంటనే డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.